నమస్తే అండి, నేను మీ కళ్యాణి. వెల్కమ్ టు అవర్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడప. ఈరోజు ఈ వీడియోలో కడుపు నిండా భోంచేయాలంటే ఈ సొరకాయ పప్పు ఉండాల్సిందే. పచ్చిమిరపకాయ అలాగే సొరకాయ వేసి పప్పు చేశారంటే చాలా బాగుంటుంది. మా కడప సైడ్ సొరకాయలతో తీగూర, పుల్లగూరలు, పులుసులు ఇలా సొరకాయ వేసి పప్పు చేసుకుంటూనే ఉంటాము. సొరకాయ వేసి చేసిన ఏ కూరైనా చాలా బాగుంటుంది. ఈ సొరకాయ పప్పు రైస్లోకే కాకుండా చపాతీ రోటీలో కూడా చాలా బాగుంటుంది. నేను ఎలా తయారు చేస్తానో చూపించేస్తాను. స్కిప్ చేయకుండా చూడండి, అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా కందిపప్పు ఉడికించుకోవడానికి ఒక కుక్కర్ తీసుకున్నాను. అందులో టీ తాగే గ్లాస్ ఉంటుంది కదా, చిన్న గ్లాస్తో ఒక గ్లాస్ కందిపప్పు అయితే వేసాను. కందిపప్పుని శుభ్రంగా కడగాలి. కడిగిన తర్వాత అందులో ఒక 1/2 లీటర్ వరకు నీళ్ళు వేసాను. మీరు తగినన్ని వేసుకోండి. మనం వేసే నీళ్ళు బట్టి పప్పు అనేది కన్సిస్టెన్సీ గట్టిగా పలచగానే వస్తుంది. దాన్ని బట్టి నీళ్ళు వేసుకోండి. నెక్స్ట్ కుక్కర్లో కొద్దిగా పసుపు వేసాను. నెక్స్ట్ పప్పులోకి కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. నేను ఇక్కడ కారం ఉన్న పచ్చిమిరపకాయలు 8 నుండి 9 వరకు వేసుకున్నాను. మీరు కారం ఎంతైతే తినగలరో అంతైతే వేసుకోండి. నేను పచ్చిమిరపకాయలని ఈ విధంగా తుంచి అయితే వేస్తున్నాను. తుంచి వేయడం వల్ల పచ్చిమిరపకాయ కూడా బాగా ఉడికి అందులో ఉన్న కారం మొత్తం బయటకు వస్తుంది. మేము కొంచెం కారం ఎక్కువగానే తింటాము. ఈ సొరకాయ పప్పు కొంచెం కారంగా ఉంటే బాగుంటుంది, లేదా పులుపు కారం సమానంగానే వేసుకోండి, బాగుంటుంది. నెక్స్ట్ అందులో పప్పు బాగా ఉడికి కమ్మగా ఉండడానికి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. అలాగే 1/2 ఆనియన్ కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా వేసాను. 1/2 కిలో టమోటాలని శుభ్రంగా కడిగి కట్ చేసి వేసాను. ఒక 10 గింజల వరకు ధనియాలు వేసాను. పప్పు మంచి ఫ్లేవర్ వస్తుంది. అలాగే 2 వెల్లుల్లి రెబ్బలు కూడా పొట్టు తీసేసి వేసాను. ధనియాలు వెల్లుల్లి వేయడం వల్ల పప్పు మంచి ఫ్లేవర్తో గుమగుమలాడిపోతుంది సొరకాయ పప్పు. ఇక్కడ నేను సొరకాయ చూడండి, లేత సొరకాయ తీసుకున్నాను. శుభ్రంగా కడిగాను. నేను తీసుకున్న కందిపప్పును బట్టి సొరకాయ అనేది వేసుకుంటున్నాను. 1/2 అయితే కట్ చేస్తానండి. ఇది బేబీ బాటిల్ గడ్డి, ఇది చాలా లేతగా ఉంది. నేను 1/2 అయితే కట్ చేసి వేసుకుంటున్నాను. లేతగా ఉంది కాబట్టి నేను పైన పీల్ ఏం తీయలేదు. మీకు ఒకవేళ ముదిరిదుంటే పీల్ తీసేసి వేసుకోండి. లోపల గింజలు లేని సొరకాయ తెచ్చుకొని చేసుకోండి, ఇంకా బాగుంటుంది సొరకాయ పప్పు. చూపించిన సొరకాయని 1/2 కట్ చేసేసి వేస్తున్నాను. నేనైతే ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. మీరు ఇంకా చిన్నవి కావాలంటే చిన్నవిగా అయినా కట్ చేసి వేసుకోవచ్చు. పప్పులో ఎనిపేస్తాం కాబట్టి ఈ మాత్రం వేసుకోవాలి. ఎనిపిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా తగులుతాయి మనకి. పులుపుకి సరిపడా కొద్దిగా 1 ఇంచుమైన చింతపండు కడిగి వేసాను. ఆల్రెడీ టమోటాలు వేసాం కదా, పులుపు అనేది కొంచెం తక్కువే వేసుకోండి. మరీ పుల్లగా ఉంటే పప్పు బాగుండదు, కారంగా ఉంటేనే బాగుంటుంది. చింతపండు వేసిన తర్వాత మూత పెట్టేసి స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టేయండి. 4 to 5 విజిల్స్ రాణించారంటే కందిపప్పు బాగా ఉడికిపోతుంది. కందిపప్పు ఎంత బాగా ఉడికితే మనకు పప్పు అనేది అంత కమ్మగా ఉంటుంది తినేటప్పుడు. ఇక్కడ 4 to 5 విజిల్స్ రాణించాను. స్టవ్ అయితే ఆఫ్ చేశాను. ప్రెజర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత మూత తీసి చూపిస్తున్నాను. కుక్కర్లో ఉన్న ఎక్స్ట్రా నీళ్లు ఒక బౌల్లో కొంపేసుకోండి. మనకి ఎన్ని నీళ్ళు కావాలో ముందే వేసుకోవాలని చెప్పాను కదా, ఆ నీళ్ళన్నీ ఇప్పుడు వంపేసుకోవాలి. మళ్ళీ అందులోనే వేయాల్సి వస్తుంది. మనం ఈ నీళ్ళు కాకుండా పై నీళ్ళు వేసామంటే నార్మల్ నీళ్ళు పప్పు అనేది అంత టేస్ట్ ఉండదు. ఉడికించిన నీళ్ళతోనే పప్పు అనేది తయారు చేసుకోవాలి. పప్పులో టేస్ట్కి సరిపడా ఉప్పు అయితే వేసేసాను. పప్పు గుత్తితో బాగా వెనిపేసాను. సొరకాయ ముక్కలు చూడండి అక్కడెక్కడ తగులుతూ కనిపిస్తున్నాయి కదా, ఆ విధంగా ఎనిపేసుకోవాలి. పప్పు బాగా ఎనిపేసిన తర్వాత పక్కన తీసి పెట్టిన పప్పు నీళ్ళు కూడా వేసేసుకోవాలి. పప్పు అనేది నాకు కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉందండి. అంత గట్టిగానే లేదు, పలుచగానే లేదు. ఈ విధంగా ఉంటే రైస్లో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. నీళ్ళు వేసేసి ఒకసారి కుక్కర్ని బాగా తిప్పేయండి, బాగా కలిసిపోతుంది. ఇప్పుడు పప్పుకి పోపు పెట్టుకుందాం. నెక్స్ట్ స్టవ్ వెలిగించేసి పప్పు పోపు పెట్టుకోవడానికి ఒక కడాయి పెట్టుకున్నాను. 1 గరిటె వరకు ఆయిల్ వేసాను. మీరు తగినంత అయితే వేసుకోండి. ఆయిల్ వేడెక్కాలి. వేడెక్కిన తర్వాత అందులో పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులతో పాటు కంపల్సరీగా ఒక ఎండుమిరపకాయ, 2 వెల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చాగా నల్లకొట్టి వేసుకోండి. జీలకర్ర కంపల్సరీగా వేయండి, డైజెషన్ బాగా అవుతుంది. పప్పు మంచి ఫ్లేవర్ వస్తూ ఉంటుంది. ఆయిల్ వేసిన దగ్గర నుంచి ఫ్లేమ్ను హై ఫ్లేమ్లో పెట్టుకోండి. హై ఫ్లేమ్లో పోపు పెట్టుకోవడం వల్ల పప్పు చాలా కమ్మగా ఉంటుంది. పోపు వేగిన తర్వాత అందులో 1 ఉల్లిపాయను సన్నగా కట్ చేసి వేసాను. ఉల్లిపాయతో పాటు గుప్పెడు వరకు పచ్చికరివేపాకు వేసాను. ఉల్లిపాయ ముక్కలకు సరిపడా కొద్దిగా సాల్ట్ వేసాను. వేసి ఒకసారి బాగా మిక్స్ చేసిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసాను. ఇది కూడా 1 గుప్పెడు వరకు వేసానండి. ఈ కొత్తిమీర, ఉల్లిపాయలు బాగా మంచి క్రిస్పీగా తయారవ్వాలి. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కంపల్సరీగా ఫ్రై చేయాలి హై ఫ్లేమ్లోనే. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఎనిపెట్టిన పప్పు వేసేసుకోవాలి. పప్పు వేసిన వెంటనే పొగలు వస్తున్నాయి చూసారా, అంత వేడిగా ఉండాలి. నేను పప్పు వరకు పోపు ఈ విధంగానే పెడతా. వేసిన ఉల్లిపాయలు, కొత్తిమీర ఎంత బాగా వేయించుకుంటే పప్పు అనేది అంత రుచిగా వస్తుంది.
పప్పు వేసేసిన తర్వాత గరిటెతో ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ టైంలో మీరు కావాలంటే ఉప్పు కావాలంటే చెక్ చేసుకొని వేసుకోండి. నాకైతే కరెక్ట్గా సరిపోయింది ఇక్కడ. బాగా మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టేసి ఒక 3 to 4 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్లో ఉడికించుకోకూడదు, అడగంటేస్తుంది, పొంగి కింద కూడా పడుతుంది. మంట తగ్గించేసి మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకున్నారంటే మనం పోపు పెట్టినాం కదా, ఉడికించడం వల్ల పోపు బాగా కలిసిపోయి పప్పు అనేది మంచి రుచిగా ఉంటుంది. ఇక్కడ పప్పు అయితే ఉడికింది, స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఒక బౌల్లోకి అయితే తీసేస్తున్నాను. అంతే అండి, గుమగుమలాడే పచ్చిమిరపకాయ సొరకాయ వేసిన పప్పు అయితే రెడీ అయిపోయింది. మీరు ఎప్పుడు పచ్చిమిరపకాయ సొరకాయ వేసి పప్పు చేయకంటే ఈ విధంగా ఒకసారి తప్పకుండా మీరు మీ ఇంట్లో ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఈ పప్పు రైస్లోకే కాకుండా రాగి ముద్ద, పూరి, చపాతి, రోటీ దేంట్లోకైనా చాలా బాగుంటుంది. కడుపు సైడ్ చేసుకుని గుమగుమలాడే సొరకాయ పప్పు అయితే రెడీ అయిపోయింది. ఫుల్ వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అండి. ఇంకో మంచి రెసిపీతో వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.